ప్రశ్న అడిగారు, సిలువెందుకు పెడుతున్నారు? విగ్రహారాధన 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 అని అసహించుకుంటారే క్రైస్తవులారా, మరి మీరు సిలువెందుకు పెట్టారని అడిగారు మనల్ని. సిలువ పెట్టింది మొక్కడానికి కాదు, మేము ప్రకటిస్తున్నది సిలువ వేయబడిన క్రీస్తుని అని సూచనగా చెప్పడానికి మాత్రమే. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. సిలువను మెడలో ఎందుకు వేస్తున్నారు? చెప్పడానికి మేము సిలువ వేయబడిన క్రీస్తు సంబంధులం అని. ప్రార్థన చేసినప్పుడు నూనెతో నుదుటి మీద సిలువ ఎందుకు వేస్తున్నావు? యేసు ప్రభు ఎలాగైతే సిలువలో మరణించి నా రోగములు బాధలన్నిటిని భరించాడో, అలాగే నాలోని రుగ్మతలు కూడా సిలువ వేయబడాలి. నేను సిలువ వేయబడ్డ క్రీస్తును వెంబడిస్తున్నాను అని, నా నమ్మకం సిలువ వేయబడిన క్రీస్తు అని చాటి చెప్పడానికి. ఆమేన్. మరి మీ క్యాలెండర్లో యేసు ప్రభు ఫోటో ఎందుకుంది? ఎందుకుంది అంటే, చిన్నపిల్లలకు, అప్పుడే రక్షించబడిన వారికో యేసు ప్రభుని మేము వర్ణిస్తుంటే, యేసు ప్రభుని మేము వివరిస్తుంటే, పరమగీతములలో ఆయన ఉన్న సుందరాన్ని, ప్రవక్తలు ఆయన ఇచ్చినట్టు ఆయన గూర్చినటువంటి సుందర దేహాన్ని గూర్చి వర్ణిస్తుంటే, ఇలా ఉంటాడా అని కవులు వర్ణిస్తుంటే, కళాకారులు ఆయన రూపాన్ని గీస్తే, ఆహా ఎంత అందమైన రూపం, ఒక కవి గీస్తేనే, ఒక కళాకారుడు గీస్తేనే ఇంత అందంగా ఉంటుందా, నా దేవుడు ఇంతకంటే గొప్ప అందంగా ఉంటాడు అని ఒక చిన్న ఊహ కలుగుతుందే గాని వెళ్ళి వెంటనే ఫోటోను మొక్కుకోవడానికి కాదు.